ధైర్యం, బలం మరియు మేధస్సును పెంచుకునేందుకు హనుమాన్ చాలీసాని మించిన ఔషధం లేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ గుండాల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేశవరావు ఎన్కౌంటర్ను నిరసిస్తూ మండల కేంద్రంలో ఆందోళన చేయడం జరిగింది. అనంతరం నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మా పార్టీ పేరుతో ప్రకటన కూడా మేము విడుదల చేయాలి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల్ని ఏరివేసేటువంటి పేరుతోని గిరిజన గూడాల మీద, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల మీద తీవ్రమైనటువంటి దాడుల్ని పోలీసులు కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది మహిళల్ని అడ్రస్ లేకుండా తీసుకెళ్ళి రేపులు చేసి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మనం అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదు ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. అత్యంత దారుణాలు, అమానవీయ ఘటనలు అనేకం అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉంటే మనుషులు ఎంత దారుణ. నమ్మాల కేశవరావు వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శి ఎప్పుడో అతి చిన్న వయసులోనే విప్లవోద్యమంలోకి ప్రవేశించాడు. భారతదేశ విముక్తి కోసం ప్రజాయుద్ధ పంద సాయుధ పోరాట మార్గంలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. వారి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి అతన్ని అనారోగ్యంతో ఒరిస్సా రాష్ట్రంలో వైద్యం పొందుతుంటే ఇటీవల కాలంలో అరెస్టు చేయటం అనేటువంటి జరిగింది. అరెస్టు చేసి నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం తీసుకొచ్చి బూటకప్పు హత్య చేయటం అనేటువంటి జరిగింది. అతనితో పాటు 27 మందిని ఆదివాసీ గిరిజన ప్రజానికాన్ని మతోన్మాద ఈ బీజేపీ ప్రభుత్వం హత్య చేసింది. ఈ హత్యని దేశవ్యాప్తంగా ఉండేటువంటి మేధావులు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు అందరూ కూడా తీవ్రంగా